ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో నేత్రదానం ద్వారా 50 మందికి దృష్టిని అందించగలిగినట్లు చెప్పారు. ప్రస్తుతం లక్షలాది భారతీయులు అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. 30 లక్షల మందికి నల్లగుడ్డిపై పూత మాదిరిగా ఉండే కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్నదని చెప్పారు. వీరిలో 10 లక్షల మంది ఇంకా బాల్యదశ కూడా దాటిన వారన్నది విస్మరించరాదన్నారు. చనిపోయిన వారి నేత్రాలను దానం చేస్తే అంధత్వంతో బాధలను అనుభవిస్తున్న వారికి చూపును ప్రసాదించవచ్చునన్నారు. అయితే మన దేశ ప్రజలలో భయాలు, అపోహల కారణంగా నేత్రదానానికి ఆసక్తి చూపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే రోజుకి సగటున 14 నుంచి 18 మంది మరణిస్తున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోందని, అయితే వీరిలో కనీసం నెలకు 1 నేత్రాలు కూడా దానంగా లభించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాదిగా అంధులు తమకు చూపు ప్రసాదించమని దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ దాతలు ముందుకు రాని కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మరణానంతరం చేసే నేత్రదానం పట్ల ప్రతి ఒక్కరూ జాగృతం కావాలన్నారు. హైదరాబాద్, మద్రాసు వంటి నగరాలలో 15 నుంచి 20 వేల రూపాయల వ్యయమయ్యే ఆపరేషన్ను స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ తరపున ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్యులు శ్రీయుతులు శ్రీనివాస్, లక్ష్మీపతి, శివరామకృష్ణుల బృందం ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సమరం వివరించారు. నేత్రదాన ప్రాధాన్యత ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఏడాది 500 క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు విటమిన్ ఏ క్యాప్సూల్స్ పంపిణీతో పాటు నేత్ర రక్షణ విద్యను బోధించనున్నట్లు చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన ప్రచారానికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓడీఏ తరపున 5,000 మంది నుంచి నేత్రదాన ప్రమాణాలు స్వీకరించేందుకు ఆ శాఖ అధికారులు వాగ్దానం చేశారని, ఈ విధంగా ముందుకొచ్చిన ప్రజలకు ప్రశంసాపత్రాలు అందిస్తున్నట్లు డాక్టర్ సమరం తెలిపారు. మాజీ ఎంపీ శ్రీమతి విద్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో మరణించే అనామకుల నేత్రాలను అంధులకు చూపు ప్రసాదించే నిమిత్తం తొలగించవచ్చునన్న ఆదేశాలు జారీ అయ్యే విధంగానూ, ఆ మేరకు చట్టాన్ని సవరించే విధంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీమతి లక్ష్మీ సమరం, శ్రీమతి దీక్ష, డాక్టర్ లక్ష్మీపతి ప్రభృతులు పాల్గొన్నారు. స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్, వాసవయ్య మహిళా మండలి సంయుక్త నిర్వహణలో నేత్రదాన పక్షోత్సవాలు సోమవారం సాయంత్రం బెంజ్ సర్కిల్ వద్ద గల నాస్తిక కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి సరస్వతి గోరా మాట్లాడుతూ, హిందూ మత సంప్రదాయాలు నేత్రదానం వంటి ప్రయోజనకర విషయాలను అడ్డుకుంటున్నాయి కనుక వాటిని ధిక్కరించాలని పిలుపునిచ్చారు. గోదానం, భూదానం చేయాలని బోధించే హిందూ మతం మరణానంతరం నేత్రదానం చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. శ్రీలంకలో బౌద్ధ ధర్మ బోధకుల వల్ల అత్యధిక ప్రజలు తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు వస్తున్నారని, భారతదేశంలో కూడా అటువంటి స్ఫూర్తి అవసరమని శ్రీమతి సరస్వతి గోరా అభిలషించారు. నగర మేయర్ శ్రీ టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నేత్రదానం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేయాలని, ప్రోత్సాహకాలు ప్రకటించాలని సూచించారు. ఉపన్యాసాల కంటే ప్రచార కార్యక్రమాలు, ప్రోత్సాహకాలే నేత్రదానం పట్ల ప్రజలను జాగృతపరుస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద కుటుంబాల్లో తమ కుటుంబ సభ్యుల మరణానంతరం దహన సంస్కారాలకయ్యే ఖర్చుకు సైతం డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారని, అటువంటి వారికి కొంత ధన సహాయం చేసి నేత్రదానం గురించి వివరించి మరణించిన వారి నేత్రాలను స్వీకరించవలసిందిగా ఆయన సూచించారు. నగరంలోని వైద్యులను కూడా నేత్రదానం పట్ల జాగృతం చేయవలసి ఉందని మేయర్ అభిప్రాయపడ్డారు. వైద్యులందరికీ నేత్రదానం యొక్క ఆవశ్యకతను వివరించి వారి వద్ద ఆయా ఆసుపత్రుల్లో మరణించే వ్యక్తుల సంబంధీకులను ఒప్పించి నేత్రదానం చేయించాలని సూచించారు. నేత్రదానం పట్ల ప్రచారం కూడా విస్తృతంగా చేయాలని మేయర్ సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో కల సోషల్ వర్కర్లను సమాయత్తపరిచి వారి ద్వారా మురికివాడల్లో నివసించే పేద ప్రజలకు కూడా నేత్రదానం గురించి ప్రచారం చేయాలని మేయర్ సూచించారు. సభకు డాక్టర్ జి సమరం అధ్యక్షత వహించగా వేదికపై పార్లమెంటు మాజీ సభ్యురాలు శ్రీమతి చెన్నుపాటి విద్య, శ్రీమతి రష్మి సమరం, శ్రీమతి దీక్ష తదితరులు పాల్గొన్నారు. అంధత్వ నిర్మూలనలో ప్రభుత్వ ప్రజల పాత్ర అనే అంశంపై స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ మరియు వాసవ్య మహిళా మండలి సంయుక్తంగా బెంజ్ సర్కిల్ సమీపంలోని నాస్తిక్ కేంద్రంలో బుధవారం సాయంత్రం సదస్సును నిర్వహించారు. నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో
స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ సమరం ప్రసంగిస్తూ నేత్రదానం పట్ల ప్రజలు శ్రద్ధ చూపకపోవడానికి కారణం అపోహలు, మూఢనమ్మకాలేనని అన్నారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు ద్వారా గత 2 ఏళ్లలో 50 మందికి కంటి చూపును ప్రసాదించినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ వెంగళరావు ప్రసంగిస్తూ శుక్లాలు, నల్లగుడ్డు, షుగర్ వంటి వ్యాధులు అంధత్వానికి మూల కారణాలుగా పేర్కొన్నారు. అయితే నల్లగుడ్డు, షుగర్ సంబంధిత వ్యాధులను మనం నియంత్రించవచ్చునని ఆయన చెప్పారు. నేత్రదానం చేయడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఐ ఫౌండేషన్ను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ డిటి నాయక్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ నేత్రదానాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని నిర్వాహకులను కోరారు. ఐ ఫౌండేషన్ ద్వారా కేవలం క్యానియోగ్రాఫ్టింగ్ మాత్రమే కాక అంధత్వ నిర్మూలన, కంటి వ్యాధుల నివారణ, శుక్లాల నిర్మూలనను కూడా ప్రజలకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సేవా సంఘాలతో పాటు కంటి వైద్యులు కూడా ఈ ఉద్యమానికి స్వచ్ఛందంగా సహకరించవలసిందిగా డాక్టర్ నాయక్ కోరారు. ఐ ఫౌండేషన్ అభివృద్ధికి తన వంతు సహాయం అందజేస్తానని డాక్టర్ నాయక్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐ ఫౌండేషన్కు ప్రథమంగా 10,000 రూపాయల విరాళం ప్రకటించిన శ్రీమతి రాచర్ల సామ్రాజ్యంను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి చెన్నుపాటి విద్య అధ్యక్షత వహించగా డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మీపతి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, శ్రీమతి రశ్మి సమరం తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ మరియు వాసవ్య మహిళా మండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా బెంజి సర్కిల్ సమీపంలోని నాస్తిక్ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీ జరిగింది. నేత్రదానం సామాజిక బాధ్యత అనే అంశంపై ఈ వ్యాసరచన పోటీని నిర్వహించారు. తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో 2 విభాగాలుగా జరిగిన ఈ పోటీలో నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి 100కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీమతి చెన్నుపాటి విద్య, డాక్టర్ సమరం, ప్రోగ్రాం డైరెక్టర్ దీక్ష, సమన్వయకర్త సుశీల తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వాసవ్య మహిళా మండలి మరియు స్వేచ్ఛాగోర ఐ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహిస్తున్న నేత్రదాన ప్రచార పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం నేత్రదాన ప్రచార ర్యాలీని నిర్వహించారు. విజయవాడ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ శ్రీ ఫణికుమార్ ఈ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. బెంజి సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బెంజి సర్కిల్ వైపుగా వెళ్లి మహాత్మా గాంధీ రోడ్డు మీదుగా సాగింది. అనంతరం అప్సరా థియేటర్ మీదుగా కార్ల్ మార్క్స్ రోడ్డు, విజయ టాకీస్ తదితర ప్రాంతాల మీదుగా మళ్లీ మహాత్మా గాంధీ రోడ్డులోని స్వతంత్ర మైదానం వరకు సాగింది. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన వందలాది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి చెన్నుపాటి విద్య, స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సమరం ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. వాసవ్య మహిళా మండలి మరియు స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేత్రదాన ప్రచార పక్షోత్సవాల్లో భాగంగా బెంజి సర్కిల్ సమీపంలోని నాస్తిక్ కేంద్రంలో బుధవారం సాయంత్రం విద్యార్థులకు క్విజ్ మరియు స్లోగన్ పోటీలు జరిగాయి. నగరంలోని 20 పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. డాక్టర్ మెహర్ ప్రసాద్, డాక్టర్ దీక్ష, డాక్టర్ జగతి గోరా, శ్రీ మనోరంజన్ తదితరులు ఈ పోటీలను నిర్వహించారు. క్విజ్ పోటీల్లో విజయ్ మేరీ ఇంటిగ్రేటెడ్ బ్లైండ్ స్కూల్ జట్టు ప్రథమ బహుమతిని, పోరంకి సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్ జట్టు ద్వితీయ బహుమతిని పొందాయి. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి చెన్నుపాటి విద్య, స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సమరం ఈ పోటీలను పర్యవేక్షించారు. నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ముగింపు సభ బెంజి సర్కిల్ వద్ద గల నాస్తిక కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. సభకు గౌరవ అతిథిగా హాజరైన ఏసీపీ శ్రీ రవివర్మ మాట్లాడుతూ నేత్రదానం చేసేవారికి ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. అవిద్య, అవగాహన లేమి కారణంగా నేత్రదానానికి సమస్య ఎదురవుతోందన్నారు. నేత్రదానం పట్ల ప్రజలను జాగృతపరచవలసి ఉందన్నారు. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి లలితా రఘురాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మన దేశంలో 30 లక్షల మంది కార్నియా వ్యాధిగ్రస్తులున్నారని చెప్పారు. నేత్రదానాన్ని ప్రోత్సహించే పంథాలో
మన దేశంలో చట్టాలు లేవని ఆమె చెప్పారు. విదేశాలలో అనాథ శవాల నుంచి నేత్రాలు తీసుకునేందుకు వీలుగా చట్టాలు అమల్లో ఉన్నాయని, అదే విధానాన్ని మన దేశంలో కూడా అనుసరించడం శ్రేయస్కరమని ఆమె చెప్పారు. అపోహలు, సంప్రదాయాల కారణంగా నేత్రదానం ఆశించిన స్థాయిలో జరగటం లేదన్నారు. ప్రజలను నేత్రదానం పట్ల జాగృతపరిచి మరణానంతరం నేత్రాలను దానం చేసేందుకు అంగీకరింపజేసేందుకు తమ ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కృషి చేస్తోందని వారు వివరించారు. వేదికపై డాక్టర్ సమరంతో పాటు నేత్ర వైద్య నిపుణులు రఘురాం, లక్ష్మీపతి, శివరామకృష్ణయ్య, మాజీ ఎంపీ శ్రీమతి చెన్నుపాటి విద్య ఉన్నారు. కంటిలో ఏ పొరకి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ వైబ్రెట్ లేయర్ కాదమ్మా. వాట్ ఈస్ రెడ్ ఐ? కళ్ళ కలక రెడ్ ఐ. కళ్ళ కలకి రెడ్ ఐ అన్నారు. అది ఏ లేయర్ వస్తుంది? అయ్యో అసలు మీరు ఈ మాట తెలియాలంటే కళ్ళ కలక కంటిలో ఉండే ఏ వరకు ఉంటుంది? The red eye is affected in the big layer part of the eye. I think your signs are group 3, group 4. Netra Patalakam. Group 3. Kanda. No. Next is the right answer. Which are contraindicated for eye donation. నేత్రదానం చేయకూడని 3 జబ్బుల్ని చెప్పండి. ఎవరెవరు నేత్రదానం చేయకూడదు, ఏ జబ్బులు చూడదు? 3 జబ్బులు చెప్పండి. కళ్ళనక, మెల్లకన్ను, రేచీకటి. నో. నెక్స్ట్ గ్రూప్ Jaundice. Very good. Very good. AIDS కానీ, ఆమెలు కానీ, క్యాన్సర్ వ్యాధి కానీ. ఇప్పుడు ఏం చెప్పినా నేనన్నాను, మీరు ఆన్సర్ చేయాలి. అదే ఇంకా ఇంకేమన్నా తెలుసా మనకు? వంశపారంపర్యంగా కూడా వచ్చే డిసీజ్ అతను తెలియకపోవచ్చు. పేరు మెడికల్ టర్మ్ రెటినైటిస్ పిగ్మెంటోసా. ఆ దాంట్లో కూడా నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఒక్క వైటమిన్ ఏ డెఫిషియన్సీ కాదు, వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల దేనికి వస్తుంది అనేది ఈ పాటికి మీ అందరికీ లాస్ట్గా తెలిసిపోయింది. ఇంకా కొత్తగా మనం తెలుసుకోవాలి. కాబట్టి వంశపారంపర్యంగా కూడా, ఎందుకంటే రెటినైటిస్ పిగ్మెంటోసా వంశపారంపర్యంగా అంటే మేలు వివాహాలు చేస్తున్నప్పుడు విటమిన్ ఏ లోపం ఉన్నప్పుడు గుడ్డుతో నేర్చుకుంటూ. ఆఫ్టర్ క్యాటరాక్ట్ సర్జరీ లెన్స్ ఇస్ రిప్లేస్డ్ బై ఆర్టిఫిషియల్ లెన్స్. వాట్ ఈస్ ద నేమ్? శుక్లాల ఆపరేషన్ చేసేసిన తర్వాత లెన్స్ తీసేస్తారు. ఆ లెన్స్ స్థానాన్ని ఇంకొక లెన్స్ పెడతారు. దానిలో శస్త్రచికిత్స ఇచ్చేస్తాను. నాకు చెప్పారనిపిస్తుంది. ఇంకా కంటి లోపల అమర్చే లెన్స్ వేరేది. వెరీ గుడ్. ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న అందరూ కూడా ఐఓఎల్ పెట్టిస్తున్నాం, ఐఓఎల్ పెట్టిస్తున్నాం అంటారు. అదేంటని మీకు తెలియాలి కదా. ఇంట్రా ఆక్యులర్ లెన్స్. తెల్లగుడ్డు పేరేమిటి?
కంటిలో గల తెల్లగుడ్డు భాగాన్ని వైద్య పరిభాషలో ఏమంటారు? నెక్స్ట్ Sclera is correct. 5 marks. Group 9. Next go to group 7. Next. 7. 7 heading. Sorry. 8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరి విజయవాడ, అదే రకంగా రఘురామ్ గారు అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్, ఎల్వి ప్రసాద్ నరసింహన్ గారు, అలాగే డాక్టర్ సమరం గారు డైరెక్టర్ ఐబ్యాంక్, ఇంకా డాక్టర్ దీక్ష, డాక్టర్ ఇచ్చినటువంటి పెద్దలు, అలాగే మేము తీసుకున్నట్టు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకి, ఏ రకమైన ఉద్యమాలు కూడా ఇవి ప్రజా ఉద్యమాలుగా అయినప్పుడే ఆ కార్యక్రమాలు మనకి పూర్తవగలుగుతాయి. గాంధీ గారు స్వాతంత్ర్యోద్యమం తీసుకున్నప్పుడు ప్రజల ఉద్యమంగా చేపట్టే స్వాతంత్ర్యోద్యమాన్ని సాధించగలిగాం. అలాగే సాంఘిక సంస్కరణ కూడా మనం ప్రజల ఉద్యమంగా తీసుకున్నప్పుడే అవి సక్సెస్ అవుతాయి. కానీ ప్రభుత్వంలో మనం ఒక రిజర్వేషన్ పాస్ చేసో, ఒక చట్టం చేసో ప్రభుత్వాన్ని చేయమన్నట్లయితే వరకట్న నిషేధ చట్టము, వీటిలాగా ఎలాగైతే పెద్దది యాక్ట్ ఇవన్నీ ఉన్నాయో ఆ చట్టాలుగానే ఉండిపోతాయి. చట్టం ప్రజలు చేయాల్సి వస్తుంది. నేత్రదానం చేయడానికి చట్టం లేదు. శరీరానికి దానం చేస్తారు కానీ నా కళ్ళకు మరణం లేదు అని చెప్పేసి చనిపోయిన తర్వాత కూడా మనం నిరూపించుకున్నాడు అవుతాం. అందుచేత చట్టం లేని చట్టం నేత్రదానం అని చెప్పేసి నేను ఇదే చెప్పాలనుకున్నాను. నేత్రదానం అవేర్నెస్ ప్రోగ్రాంలో నిజంగా మరి ఎంతమంది పెద్దలు, ఎంతో మంది సహకరించిన పెద్దలు అలా నిరంతరం ఈ కార్యక్రమం మీద అలా కూర్చుని ఆ పెయింటింగ్ కానీ ఈ చిన్నారి పిల్లలు వేసినవి చూస్తే వీళ్ళల్లో ఇంత విజ్ఞానం, ఇంత ఆలోచన ఎటు పక్కకు పెట్టుకోవాలి అనేది గ్రహించడానికి మాకందరికీ ఒక మార్గదర్శనాన్ని ఇది కానీ అక్కడాలంటే వ్యాపార చెందిస్తారు. ఎలక్ట్రీషియన్ పెట్టుకుంటే దానిలో చేశారు. అలాగే మేము ఈ క్విజ్ కాంపిటీషన్ అట్లా ఎందులో చూసినప్పటికీ కూడా అందులో అన్నింటిలోనూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసినటువంటి కానీ వాళ్ళ యొక్క ప్రిన్సిపాల్స్ కానీ రెగ్యులర్గా ప్రోగ్రాన్ని పంపించారు ఇక్కడికి. కొన్ని స్కూల్స్ అయితే రెగ్యులర్ ఆ రోజున వాళ్ళు నడుస్తూ ఉంటే నిజంగా ఈ 15 రోజుల పక్షోత్సవాన్ని మేము చేయడానికి మరి ఎంతో స్వీకరించండి మీకు అందరికీ విద్యాలయాలన్నీ. తర్వాత మనం దానం చేసేకంటే దాని అవయవాలు ఉపయోగపడేటప్పుడు ఇంకొక తోటి వేసినటువంటి మానసికమైనటువంటి మార్పులు కావాలి. అందుకే వినోబాబు గారు కానీ ఎప్పుడు హితశక్తి మనలో కావాలి, నైతిక విలువలు మనలో మనం పెంపొందించుకోవాలి, మానవ విలువలు మనం పెంపొందించుకోవాలి. ఎన్నో తప్పలు చేద్దామని ఈ రోజు పట్టిన ఈ సమాజంలో ఈ వ్యవస్థ, ఈ మతంలో మౌఢ్యం ఆ మనిషి ప్రజాప్రతిగా ఉన్నారు. అది తప్ప చేయడానికి సహకరించలేకపోతున్నారు. అంటే మనలో ఎంత మౌఢ్యం ఉందో చూడండి. ఆ మౌఢ్యాన్ని పక్కన పెట్టి మత మౌఢ్యాన్ని పక్కన పెడతారు. అది ఎంత ముఖ్యమో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే పొద్దున లభిస్తే మనం విన్నది ఊహించింది అన్ని చూస్తేనే ఫుల్లీ రియలైజ్ చేయగలం. అందుకు ది ఓన్లీ మీన్స్ అంటే చూపే. అయితే ఇప్పుడే సమరం గారు చెప్పారు, మన దేశంలో 16,000 మంది మాత్రమే ప్రతి ఏడాది డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. యాజ్ అగేన్స్ట్ 70,000 ఇన్ USA. మరి మన దేశంలో ఉన్న వాళ్ళకి అల్లే తీస్తూ ఉంటాం మనం. బాగల్పూర్ ఏనండి, ఎక్కడైనానండి. మరి అటువంటిప్పుడు ఈ దేశంలో ఖచ్చితంగా వెనుకబడే ఉంటాం. నేను అనుకోవడం దీనికి చాలా వరకు అవేర్నెస్ లేకపోవడమే ముఖ్య కారణం అనుకుంటా. అవేర్నెస్ లేకపోవడము, ఇగ్నోరెన్స్, ఇల్లిటరసీ, ఇవన్నీ సమ్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. ఈ సిచ్యువేషన్ లో నిజంగా ఇలా చెప్తున్నారు, మేము పిల్లలకి ప్రోగ్రామ్ పెట్టామని. అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే చిన్నతనంలోనే చిన్న పిల్లలకే తెలిస్తే వాళ్ళ ఊహలు, వాళ్ళ ఇమాజినేషన్ మనకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా ఎంత జ్ఞానం ఉందో ఆమె ఆశ్చర్యపోయాడు అన్నారు. అలాగే డాక్టర్ సమరం గారు చెప్తున్నారు హాస్పిటల్స్ లో మోటివేటర్స్ పెడతామని.
నేను కూడా ఒక రెండు సలహాలు ఇవ్వదలుచుకున్నా. ఇందాక వెల్కమ్ అప్పుడు ఆ డబ్బు పట్టుకుంటూ పాడాడు. ఇదే కానీ విలేజెస్ అన్నింటిలో చేయగలిగితే అక్కడ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. అట్లా ఎందుకంటే విలేజెస్ అందరూ కూడా ఈ రకమైన సాంగ్స్ ఈ ప్యాటర్న్ లో ఈ డబ్బుతో బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇటువంటి గ్రూప్స్ కూడా ప్రమోట్ చేసి విలేజెస్ కి పంపిస్తే చాలా మంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. అతిథిగా పిలిచి ఈ మీ చేపట్టిన ఈ కార్యక్రమాల్లో సరిగారు గారికి మా ధన్యవాదాలు. ఆయనకి ముందే చెప్పాను నేను. 30 లక్షల మంది కార్నియా వ్యాధి పీడితులు. మన దేశంలో 30 లక్షల మంది కార్నియా వ్యాధి పీడితులు అంటే ఏమిటి? అసలు కార్నియా అంటే ఏమిటి? కార్నియా అంటే కంటి నల్లపాపం మీద స్ఫటికంలా ఉన్న టిష్యూని కార్నియా అంటారు. ఈ టిష్యూ కంటికి ఒక విండో మాదిరిగా అన్నమాట. మనకి ఏ వస్తువు సరిగ్గా చూడాలన్నా కానీ కార్నియా అనేది క్లియర్గా ఉండాలి. అంటే మన రిస్ట్ వాచ్ మీద ఈ గ్లాస్ టాప్ ఎట్లా క్లియర్గా ఉందో అలాగే కార్నియా కూడా క్లియర్గా ఉండాలి. ఈ గ్లాస్ టాప్ క్లియర్గా ఉండడం మూలానే ఈ రోజు మన టైం ఎంత ఉందో చూసుకోగలుగుతున్నాం. అదే మాదిరిగా కార్నియా క్లియర్గా ఉంటేనే మనం ఏ వస్తువు అయినా సరిగ్గా చూడగలుగుతాము. అలా కార్నియా పైన తెలుగు వచ్చిన వారు మన దేశంలో 30 లక్షల మంది. ఇందులో 60% దాకా చిన్న పిల్లలు, 12 ఏళ్లలోపు చిన్న పిల్లలు. అయితే సాటి మనిషిగా మనం వీరికి ఏం చేయగలుగుతామో అన్న ఆలోచన మనందరిలోకి రాకపోదు. మన దేశంలో సుమారుగా 40 సంవత్సరాలుగా కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే శస్త్రచికిత్స చేస్తున్నారు. ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి విన్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి విన్నారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి విన్నారు. కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమిటి? అంటే తెలుగు వచ్చిన కార్నియాని తీసి చనిపోయిన వారి కంట్లో నుంచి తీసి అటువంటి మంచి కార్నియాని అమర్చడమే కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అని అంటారు. మ్యాచింగ్ అవసరం లేదు, ఎవరైనా నేత్రదానం చేయొచ్చు. దీనికి వయసుతో పరిమితి లేదు, ఎవరైనా నేత్రదానానికి అర్హులే. పుట్టిన చిన్నారి పాప నుంచి ఎన్నేళ్ల వారైనా కానీ నేత్రదానం చేయొచ్చు. షుగర్ వ్యాధి ఉన్నవారు, హైపర్ టెన్షన్ ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా నేత్రదానానికి అర్హులే. కానీ మన దేశంలో చూస్తే ఒకవైపున 30 లక్షల మంది కార్నియా వ్యాధి పీడితులు, మరోవైపున చూస్తే సుమారుగా 16,000 కళ్ళు మాత్రమే నేత్రదానంగా మనకి పోయిన సంవత్సరం లభ్యమైంది. ఇటువంటి శోచనీయమైన పరిస్థితికి కారణం ఏమిటి అని మనం అందరూ ఆలోచిస్తే, ఒకటి రవిబాబు గారు చెప్పినట్టుగా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ప్రజల్లో నేత్రదానం గురించి సరైన అవగాహన లేదు. నేత్రదానం అంటే ఏమిటో తెలియదు. నేత్రదానం అంటూ ఏదో ఉందని తెలుసు, కానీ ఈ నేత్రదానం అనేది ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఇలాంటి వివరాలు చాలా మందికి తెలియదు. రెండవది, నా మతం నేత్రదానానికి అంగీకరించదు అన్న అపోహ కూడా ఉంది. మూడవది, కళ్ళు తీసిన తర్వాత మొహంలో మార్పు ఉంటుందని కానీ రూపంలో మార్పు, మొహం వికారంగా కనిపిస్తుందని చాలా మంది అనుకుంటారు. నాలుగవది, నేత్రదానం గురించి చట్టాలు మనకంత ఫేవరబుల్ గా మన దేశంలో లేవు. అంటే అమెరికా లాంటి దేశాల్లో ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ లా ఉంది. ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ లా అంటే యాక్సిడెంట్ డెత్స్ లో కానీ, సూసైడ్స్ లో కానీ, హోమ్సైడ్స్ లో కానీ అలాంటి యాక్సిడెంట్స్ మూలాన మరణించిన వ్యక్తి నుంచి కార్నియాని చట్టపరంగా తీసుకోవడానికి అనుమతి ఉంది. అంటే ఫ్యామిలీ కన్సెంట్ అవసరం లేదు, ఇక్కడ కుటుంబీకులతో ప్రసక్తి లేదు. చట్టపరంగా అటువంటి వారి నుంచి కళ్ళను వెంటనే నేత్ర నిధులు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక లా ఉంది, దాన్ని రిక్వైర్డ్ రిక్వెస్ట్ లా అంటారు. రిక్వైర్డ్ రిక్వెస్ట్ లా అంటే ఆసుపత్రిలో ఎక్కడైనా మరణం సంభవించినప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ వెంటనే వారి కుటుంబీకులను నేత్రదానం చేయమని ప్రోత్సహించాలి. అంటే ఇట్ ఇస్ రిక్వైర్డ్ యాజ్ పర్ లా టు రిక్వెస్ట్ ది ఫ్యామిలీ టు మేక్ ఎన్ ఐ డొనేషన్. ఇటువంటి చట్టాలు మన దేశంలో లేదు. అందుకే
జాతీయ పరంగా ఐలాండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు కేంద్ర ప్రభుత్వంతో ఇటువంటి చట్టాలను పాస్ చేయమని చాలా సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తన ఉత్సాహం కూడా ఉంది. నేతల నదులకు వెళ్తారు, నేను నేతదానం చేస్తాను అని ప్రతికుండగా ప్రతిజ్ఞ చేస్తారు. నా మరణానంతరం నా ప్రతిజ్ఞ చేస్తారు. అలా ప్రతిజ్ఞ చేశానని కానీ ఉన్నాయి. ఇటువంటి నేతల నిధుల్లో లక్షల కొలది ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఈ ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞగానే మీకు ఎవరైనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, ఇంటర్వ్యూస్ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ మంత్రులు గారు, లక్ష్మి గారు, దీక్ష గారు కూడా వేదికగా పంపుతున్న కార్యకర్తలు, నాయకులు, అలాగే సెకండ్ పాఠశాల విద్యార్థులకు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. చూపు ప్రసాదించడం జరిగింది. ఇండియాలో
భారతదేశంలో దాదాపు 100 నేత్ర దానం చేసేవాడు లేరు. అందువల్ల చాలా ఐ బ్యాంకులు పనిచేయకుండా దానికి కారణం ఏంటంటే నేత్రాలు దానం చేసేవారు లేరు. అందుకే 180 ఐ బ్యాంకులు భారతదేశంలో ఉంటే కేవలం 20 ఐ బ్యాంకులు మాత్రమే ఆ నేత్రాలలో చూపు వస్తుంది. ఇంతకంటే ఎక్కువ మంది అందులో ఉన్నారు. అదంతా వెంటనే చెప్తారు మీకు. కానీ నేత్రదానంలో చూపు చేత మన శరీరానికైతే మరణం ఉంది, కానీ ఈ నల్లగుడ్డు కాలే మాత్రం మరణం లేదు. అంతా ఈ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 22 జరుగుతుంది. దానికోసం కార్యక్రమాలు చేపట్టాం. వాస మహిళా మండలి తరఫున స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ స్టార్ట్ చేశాం. కేవలం కార్యకర్తల ద్వారా నేత్రదానం చూపుడే కాకుండా ఈ సంవత్సరం మేము వాళ్ళని వెయ్యాలని మేము అనుకున్నాం. అలాగే ఆ రకంగా కూడా సరైన హెల్త్ ఎడ్యుకేషన్ కలిగించాలని పాఠశాలలో కళాశాలలో హెల్త్ ఎడ్యుకేషన్ అందరితో కేవలం కాన్వెంట్ శాఖ కాకుండా పుట్టుకతో కొంతమంది చూపు ఉండదు. క్రోమోజో నిర్మాణం వస్తుంది. వీటన్నింటిలో కూడా మనం ఏ రకంగా న్యాయంగా ఇది కేవలం ఐపీఎస్ఏ కాదు, పోలీసు ఆఫీసర్ వాళ్ళకి నాయకులకి ఒక ఏమైనా సరే మరి వాళ్ళ నేతలు చేస్తే మా దగ్గర మన 100 మంది యొక్క అంశుల యొక్క లిస్ట్ ఉంది. వాళ్ళ నేత రోజు 14 మంది సరే ఆయన వాడెవరు దాంట్లో దాని నెలకు ఒక రోజు ఐ ఫౌండేషన్ పెట్టి మనకి చేయాలి అని మొదటి నుంచి నాయకులు చూస్తున్నారు. ఆయన ఈ విషయంలో ఇవాళ ఆయన మాట్లాడతారని అనుకుంటున్నాము. టీకే చేస్తాం. ఆపరేషన్ 100,000 ఖర్చు అవుతాం. అయినప్పటికీ నాయకుడు ఉద్యోగం చేస్తున్నాం. ఇందులో మా డాక్టర్లు అయినటువంటి శ్రీనివాస్ గారు, లక్ష్మీవతి గారు, కె శివరామకృష్ణ గారు, మీరందరూ కూడా ఆపరేషన్ చేస్తూ ఏ ఒక్క పైస కూడా ఉద్యోగం చేస్తాం. ఈ క్యాటోప్లాస్టీ అంటే నల్లగుడ్డు మార్పిడి ఉపయోగపడుతుంది. ఇంకా చాలా మందికి ఈ కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటే సరైన అవగాహన లేదు. కన్ను తీసి కన్ను పెడతారు కదా, అది మీరు ఎందుకు చేయకూడదు లేకపోతే చేయకూడదు అని ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎవరో అడుగుతూనే ఉంటారు. నీకు చూపు రాదయ్యా అని చెప్తే ది నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి కెన్ ఐ నాట్ గెట్ విజన్ బై ది ట్రాన్స్ప్లాంటేషన్. అందులకు దృష్టిని ప్రసాదిద్దాం. బూడిద ద్వారా మన నేత్రాలను బ్రతికిద్దాం. రెండు